హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. శుక్ర మంగళవారాల్లో అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటాం కదా, అలాగే తులసి పూజ, గడప అలంకరణ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. ఎవరైనా కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అలాంటి పాజిటివ్ ఫీలింగ్ మన ఇంట్లో కూడా ఉండాలి అనుకుంటే చక్కగా గడప కానివ్వండి, తులసమ్మని కానివ్వండి, ఇంట్లో పూజ కానివ్వండి, ఈ విధంగా అలంకరణ చేసి పెట్టుకున్నారంటే ఇంట్లోకి ఎవరైనా రాగానే ఒక పాజిటివ్ ఫీల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే రోజంతా కూడా మనకు కూడా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఏదో ఒక దైవభక్తిలాగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం మంగళవారం అనేసరికి ఆడవాళ్ళకి మరి కాస్త స్పెషల్ కాబట్టి అమ్మవారికి దగ్గర సౌభాగ్యం కోసమని, లక్ష్మీ కటాక్షం కోసమని కాస్త పూజ ఎక్కువగానే చేసుకుంటూ ఉంటాము. నేను ఈ వారం పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. నేనైతే నిన్న ముందు రోజే మొత్తం కడిగేసి పెట్టుకున్నానండి. గడప మీద ఏంటంటే మామూలుగా ముగ్గు వేసి పెట్టేశాను. ఇక ఈరోజు శుక్రవారం కదా, ఇల్లంతా నిండుగా అందంగా ఉండాలన్నా కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ముందుగా గడపకి చక్కగా తడిబట్ట పెట్టేసి తుడిచేసానండి తడి క్లాత్తో. తర్వాత పసుపు అనేది రాసేసుకున్నాను. దానిపైనుంచి బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నానండి. మనం బియ్యం పిండితో ముగ్గు వేసినప్పుడు అంత నీట్గా ఏం రాదు, ఎందుకంటే అది పొడి పొడిలాడుతూ పడుతుంది కాబట్టి. ముగ్గుతో వేస్తే నీట్గా వస్తుంది, కానీ బియ్యం పిండి అనేది ఎప్పటి నుంచో వస్తుంది కదండి. బియ్యం పిండితో వేయడం శుభప్రదం అని కూడా అంటారు. అలాగే చీమలు లాంటి వాటికి ఆహారం కింద దొరుకుతుందని కూడా బియ్యం పిండితో ముగ్గు అయితే వేయడం జరుగుతుంది. ఇక నేను బియ్యం పిండితోనే ముగ్గు వేసేసుకున్నాను. ఇలాగా అమ్మవారికి ఇష్టమైన కమలం పువ్వు వేసుకున్నానండి. దానిపైనుంచి కొద్దిగా పసుపు కుంకుమతో ఇలాగ చిన్న అలంకరణలాగా చేసుకుంటున్నాను. గడప అయితే చక్కగా ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి, పసుపు రాసి పెట్టుకుంటే ఎంత పచ్చగా నిండుగా కనిపిస్తుందో. ఇలా పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినా గడప చూడంగానే అబ్బా భలే ఉంది అనుకుంటారు కదండి. అలాగే నేనేం చేస్తున్నానంటే ప్రత్యేకంగా శుక్రవారం మంగళవారం అయితే ఇలాగ గడప పక్కన కొంచెం పసుపు రాసేసి చిన్నగా అష్టదళ పద్మం కానీ, లేదంటే ఇలాగ ఒక 8 రేఖలు వచ్చేటట్టు చిన్న ఫ్లవర్ కానీ వేసి పెట్టుకుంటాను. బాగుంటుంది చూడడానికి, అంటే నిండుగా ఒక లక్ష్మీ కళలా అనిపిస్తుంది అనమాట. గడప పూజ కూడా చేసుకుంటాం కాబట్టి నిండుగా ఉంటుందండి. ఈ విధంగా నేనైతే గడపని ముందుగా అలంకరణ చేసి పెట్టుకున్నాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా అలంకరణ చేసేసుకున్నాను. తులసి కుండి ఉంది కదండి, ఇది అంతా కూడా తడిపట్టు పెట్టేసి ఒకసారి నిన్న కడిగి పెట్టాను. ఇంక ఈరోజు ఏంటంటే ఇలాగ తడి క్లాత్తో పసుపు అంటుకుంటుందని చక్కగా కడిగేసి అదే తుడిచేసి పెట్టేశాను అనమాట. ఎప్పుడు పసుపు రాసినా కూడా నేనైతే పసుపులో పెరుగు కలిపి రాస్తూ ఉంటానండి. ఇంకా ఈ రోజైతే మామూలుగా పసుపు కలిపేసి రాసేస్తున్నాను, పెరుగు తోడుకోలేదని. కానీ ఈ కుండీ మార్చాను కదండి, వీడియో షేర్ చేశాను కదా మీకు. కుండీ ఇంతకు ముందున్న కుండీ అయితే పసుపు రాయంగానే చక్కగా పట్టుకునేది. ఇదేంటంటే కొంచెం ఎక్కువగా షైనింగ్గా ఉందండి, అందుకని పసుపు ఎక్కువ రాసినా కూడా కనిపించట్లేదు, రెడ్ షేడ్లోనే తెలుస్తుంది. అయినా సరే మనం తులసి మొక్కకి కుండీకి పసుపు రాయకుండా ఉండలేం కదా. చక్కగా ఇలాగా పసుపు రాసేసుకుని దీని మీద అయితే చిన్నగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంతకు ముందు తీసుకున్న కుండీ కంటే ఇది చాలా చిన్నది, అయినా పర్వాలేదండి, నిండుగా ఉంటుందన్నమాట. మొక్క కూడా కొత్తగా నాటాను కదా. ఎప్పుడైనా తులసి కుండీలో ఒక మొక్కే నాటేసి అది మళ్ళీ ఏమైనా కొంచెం వాడినట్టు అలా అనిపిస్తే బాధ అనిపిస్తుంది కదండి. ఒక 4-5 మొక్కలు నాటుకున్నాం అనుకోండి, ఒక మొక్కకి ఏమైనా అయినా కూడా మనకి బాధ అనేది ఉండదు, ఎప్పుడు నిండుగా పచ్చగా కనిపిస్తుంది కాబట్టి. ఒక మొక్కే నాటి దానికి ఏమన్నా అయిందంటే బాధపడుతూ ఉంటాము. నేను కూడా ఫస్ట్లో అలాగే బాధపడిపోయేదాన్ని. తర్వాత ఏం చేశానంటే ఒక 4-5 మొక్కలు నాటి పెట్టేసుకునేదాన్ని. ఇంకప్పుడు చక్కగా తులసి కుండీ అంతా కూడా గుబురుగా నిండుగా అనిపిస్తుంది. మొక్క అనేది పొడవుగా అలా ఎదిగిపోయినా కూడా మనకి అలా అనిపించదు. ఒక 4-5 మొక్కలు ఉంటాయి కాబట్టి కుండీ అంతా కూడా బాగా గుబురుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంటి ముందు తులసి మొక్క అలా కనిపించినప్పుడు కళ్ళకే కాదండి, మనసుకు కూడా చాలా నిండుగా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఎక్కువగా ఇలాగ ఇంటి ముందు ఎప్పుడు తులసి మొక్క పచ్చగా ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో లోపల కూర్చుని బయటకు చూస్తున్నా సరే తులసి మొక్క అలా కనిపించింది అనుకోండి, మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. ఇక తర్వాత ఇంట్లో అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకున్నానండి. ముందుగా వినాయకుడికి పూజ చేసుకుంటాను. తర్వాత నా దగ్గర గౌరమ్మ ఉంది. గౌరమ్మకు కూడా పసుపు, కుంకుమ, అక్షంతులు, పువ్వులతో పూజ చేసుకున్న తర్వాత శివయ్యకి కూడా చిన్నగా అభిషేకం చేసేసుకుంటానండి. నాకు వచ్చిన విధంగా, నాకు వీలైనట్టుగా చేసుకుంటాను. ఖచ్చితంగా ఇలాగే చేయాలని నేనేం చేయనండి. నేను ఎప్పుడు ఇంట్లో ఎలా చేసుకుంటానో అదే మీకు చూపిస్తున్నాను. స్పెషల్గా వీడియో కోసం అని ఏమీ చేయనమాట.
తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా అమ్మవారికి ఇష్టమైన మందార పూలతో పూజ చేశానండి. చక్కగా ఈరోజు కుండీలో మందార పూలు అయితే పూసాయి. ఆ పువ్వులు పెట్టేసి చాలా ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది ఇవాళ. లక్ష్మీ అమ్మవారికి ఎక్కువగా ఎర్రటి పూలతో కానీ చామంతి పూలతో కానీ పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజు అయితే మందారాలు దొరికాయి కాబట్టి అమ్మవారికి ఇష్టమని పూజ చేసుకున్నానండి. తర్వాత చామంతి పువ్వులతో పూజ చేస్తే సౌభాగ్యం లభిస్తుందంట. ఇంకా వేరే ఏమన్నా పువ్వులతో అమ్మవారికి ఇష్టమా, ఏదన్నా స్పెషల్ ఉందా అనేది నాకైతే తెలీదు. ఎవరికైనా తెలిస్తే మాత్రం నాతో కొంచెం షేర్ చేసుకోండి. ధూపం కూడా వేసేసుకున్నానండి. ఇంకా తర్వాత టిఫిన్ అయితే వేస్తున్నాను. ఈరోజు టిఫిన్లోకి ఆనియన్ దోశ వేసానండి. దాంట్లోకి టమాటా పల్లీలు చట్నీ చేశాను. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత వంట కూడా చేసేస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చి నేను ఆనియన్ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. సింపుల్గా అయిపోతుందని చెప్పి ఇదైతే చేసేసాను. వంట కూడా ఈరోజు చాలా ఫాస్ట్గా చేస్తానండి. వంట అయిపోయిన తర్వాత త్వరగా మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. తమ్ముడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళానో కూడా చెప్తానండి. మన ఆడవాళ్ళకి గోరింటాకు అంటే పిచ్చి కదా, ఆ గోరింటాకు తెచ్చుకోవడం కోసమని వెళ్ళాను. వర్షాలు పడ్డాయి కదండి, గోరింటాకు అయితే చాలా బాగా వస్తుంది. ఆషాఢం రాకముందే గోరింటాకు పెట్టుకోవాలనిపించింది, అందుకని కోసుకోవడానికి అయితే వెళ్ళాను. ఆషాఢంలో దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే వర్షాలకి చక్కగా చిగుర్లు వచ్చేసి భలే ఉందండి. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మా మరదలు కలిసి గోరింటాకు కోసుకున్నాం అనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తను వేసిన ముగ్గు వీడియో తీశాను. చాలా బాగుంది కదా, చిన్నగా వేసినా నిండుగా బాగా వేసింది. శుక్రవారం కదండి. ఇక వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ వానర్స్ అనమాట ఈ చెట్లన్నీ కూడా. ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయోనండి, రియల్గా చూడడానికి మొత్తం అంతా బోల్డ్ అన్ని పువ్వులతో భలే ఏదో అక్కడ చిన్న వనం టైప్లో కనిపిస్తుంది అనమాట. ఇవి బాబాకి ఎక్కువగా పెడుతూ ఉంటారు. బాబా గుళ్ళో చూసుంటారు మీరు, ఎక్కువ పెడుతూ ఉంటారు ఆయనకి. ఇక్కడ అయితే గోరింటాకు చెట్టు, ఇక గోరింటాకు చెట్టు మీద అయితే పడిపోయాము కోసుకోవడానికి. పెద్ద పెద్ద ఆకులు వచ్చి బాగుందండి. చక్కగా అదంతా కూడా మాకు ఎంత కావాలో అంత కోసుకున్నాము. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇట్టే పెరిగిపోతుంది. చాలా రోజులకు వెళ్ళాను కదా, నేను మా మరుదులు బోల్డ్ అని విషయాలు మాట్లాడుకుంటూ గోరింటాకు అయితే కోసుకున్నామండి. 2-3 ఆడవాళ్ళు కలిసారంటే బోల్డ్ అని మాటలు వస్తూ ఉంటాయి కదా, సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ గోరింటాకు కోసేసుకుని తర్వాత అక్కడ నాకు కొన్ని మొక్కలు అయితే దొరికాయండి. ఇలాగ బంతి మొక్కలు ఒక 2-3 మొక్కలు దొరికాయి. అలాగే చిన్న కొమ్మ అయితే గోరింటాకు కొమ్మ తీసుకున్నాను. దాంతోపాటు ఇందాక చూసిన పువ్వులు ఉన్నాయి కదా, అవి ఒక 2 మొక్కలు, తులసి మొక్కలు విష్ణు తులసి దొరికాయి అనమాట, ఒక 2 మొక్కలు కోసుకున్నాను. అలాగే కొన్ని తమలపాకులు, గోరింటాకు ఈ కొమ్మలు అయితే నాటుదామని కొంచెం చిన్న చిన్న కొమ్మలు అయితే తెచ్చుకున్నానండి. వాటితో పాటు మందార మొగ్గలు ఉన్నాయి, అమ్మవారికి ఇష్టం కదా అని అవి కూడా తీసుకొచ్చాను. రేపు శనివారం కదా పూజ చేసుకోవచ్చని. ఇక తర్వాత మా వారు వచ్చి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చేసరికి ఇవ్వండి పావురాలు వచ్చాయి. పైన మీకు గోడ మీద కనిపిస్తుంది కదా, వాటికి కొన్ని మేత వేశాను. చక్కగా అవి తింటున్నాయి అనమాట. చాలా రోజులకు మళ్ళీ కనిపించింది వీడియో తీయడానికి. ఇక ఫ్రైడే రోజు వీడియో అయితే ఇదండి. ఈ రోజంతా కూడా ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.